డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం చాలా విజయవంతంగా సాగింది. సుమారు అంకెపరంగా చాలా కాల్స్ వచ్చాయి. అయితే ఈ డయల్ యువర్ ఎమ్మెల్యేలో కాల్స్ వచ్చిన కాల్స్ ఎట్లా పరిష్కరించబోతున్నారు అని నేరుగా ఎమ్మెల్యే వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు డయల్ యువర్ ఎమ్మెల్యేలో చాలా మంది కాల్స్ చేశారు. చాలా రకాల అంటే రోడ్డు సమస్యలు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్యుత్ సమస్యలు కావచ్చు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎట్లా యాక్షన్ తీసుకోబోతున్నారు? మీరు అడిగినని డైలీ ఎమ్మెల్యే పెట్టాం కానీ రోజు సమస్యలు నాకు చెప్తూనే ఉంటారు. నేను స్పందిస్తూనే ఉంటా. వారంలో 5 రోజులు ఇక్కడనే ఉంటాను నేను. కాబట్టి దాంట్లో నాకు ఒక 3-4 బట్టికి కొత్తగా అడిగినవి ఉన్నాయి. మిగిలిన ఎప్పుడు అడిగేటివి ఎప్పుడు మనము ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని శాంక్షన్ అయినాయి, కొన్ని ప్రపోజల్ స్టేజ్లో ఉన్నాయి, అవి కూడా శాంక్షన్ అవుతాయి. మీరు ఖచ్చితంగా ఒక భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మీకు వారం రోజుల సమస్య పరిష్కారం కాబోతుంది అన్నారు. ఇప్పుడు వచ్చిన కాల్స్ మట్టుకు అన్ని వారం రోజులు కనీసం ఒక నెల రోజుల పరిష్కారం కాబోతున్నాయి. ఆ రోడ్డు సమస్య రోడ్డు సమస్యలు పక్కకు పెట్టేసి చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇందిరమ్మ ఇంట్లోకి సంబంధించి, తాగునీటి సమస్య సంబంధించి, కరెంటుకు సంబంధించి వారం 10 రోజుల లోపల ఖచ్చితంగా నేను అయ్యేటట్లు చూస్తా అని చెప్పినా చేపిస్తా కూడా. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అయితే డైలీవరీ ఎమ్మెల్యేలు కాకుండా చాలా మంది మాకు సంప్రదించారు, ఈ ప్రశ్న అడిగితే బాగుంటుంది అని చెప్పేసి. నారాయణఖేడ్లో మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం ఎందుకు ఆలోచన చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది. దానికి ఏం చెప్తారు? అదొకటి చాలా డిలే అయింది నిజంగా కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు నీకు అని బాగా కొట్లాటలు ఉండే, చాలా ఫుల్ డిమాండ్. ఒక 10 మంది ఉండ్రి, 10 మందిలో ఒక్కరికి ఎట్లా ఇవ్వాలంటే అందరు 9 మంది నెగిటివ్ అవుతారు. అట్లా ఆపి గౌరవ మంత్రివర్యులకి ఏం చెప్పిన నేను, మాకు స్కోప్ ఉంది, ఇంకొక మార్కెట్ కమిటీ చేయండి అని చెప్పేసి అడిగితే సానుకూలంగా స్పందించారు. కానీ ఒకటి ఏమన్నారంటే ఈ లోకల్ బాడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ తర్వాత మనం చేద్దాము అని చెప్పిండ్రు. ఎస్సీలోకి వచ్చింది కాబట్టి నిర్లక్ష్యం అని చెప్పుకున్న వాదనలు కూడా వినిపిస్తుంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? తప్పది. ఎస్సీలకు ఎస్టీలకు లిఫ్ట్ ఇచ్చి పైకి తీసుకొచ్చింది మా నాన్నగారు ఎమ్మెల్యే కిషారెడ్డి గారు. ఎందుకంటే మాకు అలాంటి వివక్ష ఇప్పుడు కూడా లేదు. ఏ కులమైనా కూడా మా కులాల్లోనే పైకి తీసుకురావాలని కూడా మాకు లేదు. కాకపోతే ఒకటి అంత కాంపిటీషన్ ఉండడం వలన 2 మార్కెట్ కమిటీలు చేద్దామని మంత్రి గారు కూడా అష్యూరెన్స్ ఇచ్చిండ్రు. లోకల్ బాడీ ఎలక్షన్ కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ అన్నారు. మీకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ 3 సార్లు పోస్ట్పోన్ అయినాయి. 2-2.5 సంవత్సరాలు అవుతుంది. ఇది కూడా ఒక 15-20 రోజులు నెల నుండి ట్రై చేస్తా ఉన్నా. అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో నిజాంపేట మార్కెట్ కమిటీ అవుతుంది. 2 మార్కెట్ కమిటీలు చేయబోతున్నాం. తర్వాత సర్పంచ్లు ఏదైతే ఎలక్షన్స్ అయ్యి సర్పంచ్లు కాగానే చాలా మంది ఎస్సీలు సర్పంచ్లుగా గెలిచిండ్రు. దాంతో కాంపిటీషన్ తగ్గింది కొంచెము. ఇప్పుడు కాంపిటీషన్ తక్కువ ఉంది. మళ్ళీ అక్కడక్కడ మళ్ళీ సింగిల్ విండో చైర్మన్లు కూడా ఇప్పుడు శుభవార్త వినబోతున్నా 100%. ఎందుకు ఆల్రెడీ నా దగ్గర ప్రిపేర్డ్ లిస్ట్ ఉన్నది నా దగ్గర. కాకపోతే ఏమైతుందంటే ఇప్పుడు ఒకటి డిక్లేర్ చేశాను అనుకోండి, నారాయణఖేడ్ మార్కెట్ కమిటీలా అందరు మిక్స్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళని తొలగించి ఇంకో మార్కెట్ కమిటీలు అంటే ఇబ్బంది అవుతుంది. త్వరలో మనకు ప్రొసీడింగ్ రాగానే నోటిఫికేషన్ వస్తుంది. రాగానే దాని కమిటీ వేరు, దీని కమిటీ వేరు ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు అందరూ ఏమో నన్ను తిడుతున్నారు. అందరూ ఇంకొకరికి అవకాశం ఉండే అని. ఒకటేసారి 2కి అవకాశం ఇస్తున్నాను నేను. ఇద్దరికి ఒకటేసారి అవకాశం కల్పిస్తున్నాను. అదే 3కి అవుతుండే. కాకపోతే ఇక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ కావడం వల్లనే మనకి ఇది పెండింగ్ పడింది. లేకుంటే ఎప్పుడు అయిపోతుంది. అదేవిధంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజల సమస్యలు ఏది ఉన్నా సరే నేరుగా మేము స్పందించి పరిష్కరించడం. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా సరే నేరుగా అందించాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఉన్నది, పనిచేయట్లేదు అని చెప్తుంది. దానికి ఏమంటారు బీఆర్ఎస్? వాళ్ళు బురద జల్లి కార్యక్రమం పెట్టుకున్నారు. అన్ని అబద్ధాల కోర్లు అసలు ఎన్ని అబద్ధాలు ఆడినారంటే అన్ని అబద్ధాలు ఆడినారు. ఇప్పుడు ఇంకా కూడా అబద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారి నుంచి ఇప్పటి వరకు చేతల ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక 75% హామీలన్నీ కూడా నెరవేరినాయి. కాకపోతే వారు ఏదైతే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిపోయారో వారు చేసిన తప్పిదాల వలన ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారి అప్పులు కట్టడానికే 60,000-65,000 కోట్లు పోతున్నాయి. మరి అవన్నీ కట్టుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు తీసుకుపోతున్నారంటే వాళ్ళు ఏదైనా చెప్తారు. కంపేర్ చేసుకొని ప్రజలే కంపేర్ చేస్తారు. ఒక రైతు భరోసా డబ్బులు లేక ఒక రైతు భరోసాలే లేట్ అవుతుంది. అది కూడా కష్టం అనుకుంటా విడతల వారీగా అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. అది కాకుండా ఈయన హామీలు కూడా ఇప్పుడు సన్న బియ్యంకు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. ఆ బోనస్ ఇంపార్టెంట్ కాదా మరి? తర్వాత 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం, బస్సు ఫ్రీ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 1 లక్ష ఇస్తే ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నాం. చాలా మంది బీదోలు ఇళ్ళు కట్టుకుంటున్నారు. రేషన్ కార్డులు ఇచ్చినాం. ఏ సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా రేషన్ కార్డు మస్ట్.
ఆ రేషన్ కార్డులే 10 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఏదో దళిత బంధు ఆ బంధు ఈ బంధు అని మభ్యపెట్టిన తప్ప ఎలాంటివి చేయలేదు. బట్ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు, కానీ ఊర్లో ప్రతి ఊళ్ళో 5 మంది అర్హులు ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. గతంలో దళిత బంధువుల విషయం కూడా మీరు అట్లనే చేశారు, 10 మంది ఉన్నారా గ్రామంలో అని చెప్పి మీరు వారు కూడా అట్లనే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమి ఇస్తారు? నువ్వు దళిత బంధుది మీరు తీసుకోండి. దళిత బంధు ఎప్పుడు వచ్చింది? అది ఎలక్షన్కి ముందు వచ్చింది. అంటే ఎలక్షన్ స్టంట్. ఎలక్షన్లో ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో దళిత బంధు తీసుకొని వచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. ఒక 10 మందికి వాళ్ళకి వీళ్ళకు ప్రొసీడింగ్ అట్లా ఇప్పించి 100 మంది లిస్ట్ తయారు చేసినట్టు మీకు కూడా వస్తాయి ఎలక్షన్స్ తర్వాత మా ప్రభుత్వం వస్తే అన్నారు. మేము అట్లా అంటలేం కదా. ఎలక్షన్ మేనిఫెస్టోలోనే మేము పెట్టినాం ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్క అర్హునికి ఇస్తామనంటే ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చాలా మిగిలిపోయినాయి మనకు. ఇంకా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇంకా మనం అభివృద్ధి కావాల్సి ఉంది. చాలా మటుకు అభివృద్ధి చెందినాం, కాబట్టి విడతల వారీగా చెందినాం. ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. మరి మీరు ఒకటేసారి కాంగ్రెస్ వాళ్ళందరికీ అర్హులందరికీ ఇండ్లు అంటే ఇప్పుడు గతంలో మీకు తెలుసు మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ఇండ్లు ఇస్తున్నాం. అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినాయి కదా. అప్పుడేమో ఓన్లీ పెంకుటిల్లు ఇచ్చినాం, 10,000లో ఇల్లు అయిపోయింది. తర్వాత ₹1,00,000 హెల్ప్ చేసిండ్రు. ఇప్పుడు 5 లక్షలు హెల్ప్ చేస్తున్నాం. 5 లక్షలు కూడా ఇల్లు అయితే లేదు. డ్వాక్రా సంఘాలు వాళ్ళందరూ ₹1,00,000, ₹2,00,000 లోన్ తీసుకొని ఇంకా కొన్ని సప్పో చేసి వాళ్ళు ఇల్లు మంచిగా కట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ కొంతమందికి డిస్కషన్ వచ్చింది, 10 లక్షలు వేసుకొని 5 లక్షలు గవర్నమెంట్తో తీసుకొని 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం అంటుండ్రు. నేను అడిగిన మరి 10 లక్షలు ఉంటే మీరు బీదోలు ఎట్లయితారు అని. సార్ మేము బీదోళ్ళమే, మేము మళ్ళీ ఒక అద్దె ఎకరం అమ్ముకున్నాం సార్, అప్పు తెచ్చుకున్నాం సార్, తెచ్చుకొని కట్టుకున్నాం, బీదోళ్ళమే సార్ మేము అని చెప్పినారు. అది చాలా మంచిగా కట్టుకుంటున్నారు ఇల్లు. అంటే మీరు ఇచ్చేది కొంచెం సేవ్ అవుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు వచ్చిన కాలంలో ఎక్కువగా 2 సమస్యలే ఉన్నాయి. నిధులు మంజూరయ్యారని చెప్పేసి ప్రకటనలకు మించితే పని మాత్రం కనిపించట్లేదు అంటున్నారు. మీరు చెప్పిన ఈ 1 year లోపు మీ పీరియడ్ లోపు అయ్యే అవకాశం ఉందా సార్? ఏది అంటున్నారు? రోడ్ల ఆన్ని ఖచ్చితంగా అయితే మేము మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం అని చెప్తున్నా కదా నీకు. ఇప్పుడు డబ్బులు లేకనే రోడ్లు డిలే అయినాయి. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రశ్న కూడా అడిగిన చూడండి, ఎప్పుడు చేస్తారు, మాకు ఇంకా వేయలేదు, పడుతున్నారు. 10 సంవత్సరాలల్లా వాళ్ళు కనీసం మట్టి పోయలేదు, దాంట్లో మెయింటెనెన్స్ లేదు. రోడ్లకు ప్రతి సంవత్సరము ఫ్లడ్ డ్యామేజ్ కిందనో దేనికో మెయింటెనెన్స్ ఉంటేనే రోడ్లు కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి. 10 సంవత్సరాలు దేనికి పెట్టలేదు. కేవలం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. కాబట్టి రోడ్లు ఇంత అధ్వానంగా తయారైనాయి. ఇప్పుడు రోడ్ల గురించి కూడా ఇప్పుడు బస్సులు పెట్టినాం, 30 బస్సులు శాంక్షన్ చేసినాం. కానీ బస్సులో రోడ్లు బాగాలేవు సార్, బస్సులు పాడైతాయి అంటున్నారు. అయినంత మటుకు రోడ్లు కూడా మరమ్మతు చేస్తున్నాం, ఇవి కంప్లీట్ చేస్తాం. కానీ కరెంటు ప్రాబ్లం చాలా ఉండింది. అసలు ఇవన్నీ మేము చేయకపోతే ఇంకా కరెంటు ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఉంటుండే. వాళ్ళు చేసిన తప్పిదాలన్నీ కరెక్ట్ చేసుకుంటూ వచ్చి వారు ఇచ్చిన అప్పులన్నీ తీర్పుకుంటూ కరెంటు వ్యవస్థ కూడా చాలా బాగా చేసినాం. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తలేవు కరెంటువి కూడా. తర్వాత స్కూల్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసినాం. టీచర్లే చదువు చెప్పేటోళ్ళు లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి ఎట్లా పంపిస్తారు? ఇవన్నీ అభివృద్ధి కదా, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు అభివృద్ధి ఎట్లాగైతే రోడ్లు అయితే ఉన్నాయో రోడ్లు ఖచ్చితంగా శాంక్షన్ చేసినాం. డబ్బులు లేకనే 60% బ్యాంకుల ద్వారా రుణం తీసుకొని 40% స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసి టెండర్ పిలిచింది, టెండర్ కూడా అయిపోయింది. త్వరలో మనకు రోడ్లన్నీ అయితే, రోడ్లు ఒకటే వెనకబడడం లేట్ అయింది డబ్బులు లేక. ఇప్పుడు RBIతో ఒప్పందం కూర్చుకొని బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని అవన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నాం. చివరగా వెల్చి న్యూస్ ఆధ్వర్యంలో డైవర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ఏర్పాటు చేసింది, దీని మీద మీ స్పందన ఏంటి? ఎట్లా అనిపించింది? సంతోషం, ఎందుకంటే నేను కూడా చూస్తా ఉన్నా వే2 న్యూస్ ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్గా. పొద్దున ప్రోగ్రామ్ అయితే మధ్యాహ్నం వరకు మీ వే2 న్యూస్లో వచ్చేస్తున్నది, నేనే చూస్తా ఉన్నా. నా ప్రోగ్రామ్సే ఎప్పుడు, రోజు నేను ఏదైనా ఒక ప్రోగ్రాంలలో ప్రజలలో ఉంటాను. నేను ఎప్పుడు కూడా నిరంతరం నేను పొద్దున ఇంత తొందరగా వచ్చేసింది వే2 న్యూస్లో అని అనుకుంటా ఉంటాను నేను. తర్వాత మొన్న ఇంటర్వ్యూ కూడా నేను సడన్గా టైం ఇచ్చిన అంతే. ఆ రోజు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మీరు చాలా రోజుల నుండి నాకు మళ్ళీ ఇది డైలీ ఎవరు ఎమ్మెల్యేకి అడుగుతున్నారు. అసలు ఈ రోజు కూడా వీలు లేకుండే, ఈ రోజు కూడా సెక్రటరియట్లో మంత్రులతో అపాయింట్మెంట్ ఉండే. కానీ ఇచ్చిన మాట మళ్ళీ ప్రజలలో ఇది పోస్ట్పోన్ చేయొచ్చు, కానీ అరే ఎమ్మెల్యే తప్పించుకోండి అంటారు మళ్ళీ. అందుకని అన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు వచ్చినా మళ్ళీ ఇది కంప్లీట్ అన్నారు. మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ హైదరాబాద్ పోవాలి. నేను ఇట్లాంటి కార్యక్రమాలు మేము నెలకోసారి కానీ అట్లా పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం చేసుకోండి, కానీ టైం ఫ్రీ టైం ఉన్నప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, ఎలక్షన్ అయిన తర్వాత కూడా
ఇంత రోజు నిరంతరం ప్రజలల్లో గ్రామాలు తిరిగితే కూడా ఇంకా కొన్ని గ్రామాలు మిగిలిపోయినాయి. ఒక్కసారి 2 సంవత్సరాలలో ఒక్కసారి కూడా టచ్ చేయలేకపోయినా వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి. కాబట్టి ఒకసారి అన్ని గ్రామాలు చుట్టుముట్టి మొత్తం అందరికి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళ ఇంకోసారి తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే విధంగా అన్ని సాల్వ్ అయిన తర్వాత మేజర్ ఇష్యూసే కాకుండా నియోజకవర్గానికి అభివృద్ధి గురించి మేజర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అవన్నీ చేసుకుంటాం. చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కార్యకర్తలకు సంబంధించినవి, చిన్న గ్రామాల సమస్యలు ప్రతి గ్రామం తిరిగి అవన్నీ తెప్పించుకొని మళ్ళీ అక్కడ కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా కృషి చేయాలని ఉంది నాకు. రైట్. ఇది ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది. డైలీవర్ ఎమ్మెల్యేలో కాల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిష్కరించే విధంగా చూస్తాం. ఇప్పటికే రోడ్డు సమస్యలు ఎక్కువగా వచ్చినాయి, వాటిని ఇప్పటికే శాంక్షన్ అయినా వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పాము. ఇది ఒకటే కాదు, డైలీవర్ ఎమ్మెల్యేనే కాదు, నిత్యం ఈ సమస్యల మీద కాల్ చేస్తూనే ఉంటారు. అంటే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వాళ్ళతో వెయిట్ నుంచి వెళ్తూ ఉన్నారు.